నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఒక కీలకమైనటువంటి అంశం అనుకోవచ్చు. ఇది జిల్లాల ఏతుబద్ధీకరణకు కమిషన్, సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణ డిమాండ్లపై అధ్యయనం, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తుంది. 6 నెలల్లో నివేదిక తీసుకొని ఏతుబద్ధీకరణ చేస్తాం, జిల్లాలు మండలాలను పెంచం తగ్గించం, పేర్లను కూడా మార్చం. టీజీఓ డైరీ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. సో ముఖ్యంగా దీంట్లో ఏమని చెప్పిండు, జిల్లాలు మండలాలను పెంచం తగ్గించం, పేర్లను కూడా మార్చం. మరి ఎందుకు మరి అంతా ఇదంతా ఏమున్నది, దీని వెనకాల భారీ కుట్ర అసలైనటువంటిదే ఇక్కడ ఉన్నది. పేర్లను మార్చం అని చెప్పేసి అలాగే కమిషన్ ఏర్పాటు చేయడం అంటేనే ఏదో జరగబోతుంది అనేది ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. మరి చాలామంది ఇప్పుడు వరంగల్ జిల్లాలో హనుమకొండ జిల్లా చేసిండు, వరంగల్ ఉమ్మడి వరంగల్లో ఇప్పుడు 5 జిల్లాలు చేసిండు. ఏది మైబాదు, అలాగే వరంగల్లు, హనుమకొండ, జనగామ, ఇంకోటి ఏదో చేసిండే 4-5 జిల్లాలు చేసిండు. సో మొత్తానికి ఈ హనుమకొండ జిల్లా ఏదైతే ఉందో ఈ హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలపాలని పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా తను చెప్పడం జరుగుతూ ఉంది. సో అయితే ఇట్లా ఆయన యొక్క స్వలాభం కోసం ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసిండు, రాజకీయ ప్రయోజనం కోసం. వీటిలో ఉన్నటువంటి జనాభాని పంచాలు తప్పించి జనాభాని ఒక మండలంలో ఉన్నటువంటి జనాభా ఎంత ఉందో, ఒక మండలంలో సరే 5-10% అటు ఇటు అయినా కానీ పెద్ద ఇబ్బంది ఏమి లేదు. కానీ ఒక మండలంలో 10,000 మంది ఉంటే ఇంకొక మండలంలో 1,00,000 మంది ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు అనేది ఆయన చెప్పదలుచుకున్నాడు.